హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో క్యారెట్ హల్వా చేశాను. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ స్పెషల్ రెసిపీ చేసేదానికి నాకు ఒక రీజన్ ఉంది. ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికోసం నేను క్యారెట్ హల్వా చేసుకున్నాను. మా వీడియోస్ని ఇలాగే మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉందో క్యారెట్ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మొత్తం వీడియోలో వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ ఇప్పుడు 500కి సబ్స్క్రైబర్స్ దాటారు. ఇంకా దానికోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఇలాగే మా ఛానల్కి ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రిపరేషన్లోకి వెళ్దాం. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1/2 kg శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకున్నాను. చక్కెర 1/2 kg, పాలు 1 గ్లాస్, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, పట్ట, నెయ్యి. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో పాలు వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. పాలు బాగా మరిగాయి కదా, ఇందులో తురిమిన క్యారెట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యారెట్ మొత్తం పాలలోనే ఉడకాలి, అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ పాలు మొత్తం ఇంకిపోవాలి, అప్పుడు చక్కెర వేసుకుందాం. ఈ పాలు మొత్తం ఇంకిపోయి కోవాలాగా తయారవుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, పాలు మొత్తం బాగా ఇంకిపోయినాయి కదా, క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. నేను 1/4 kg మాత్రమే వేసుకుంటున్నాను, ఎక్కువ పడదు. చూసారు కదా, షుగర్ మొత్తం వేసుకున్నాను. 1/4 kg వేసుకున్నాను. 1/2 kg క్యారెట్కి 1/4 kg షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 లీటర్ పాలు, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది. ఈ పాకము జిగురు పాకం రావాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం మొత్తం కొద్దిగా జిగురు పాకం వచ్చింది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేస్తే కరెక్ట్గా సరిపోద్ది, లేకపోతే ఇంకా డ్రై అయిపోద్ది చల్లారిన తర్వాత. దానికోసం ఆపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకుందాం. చూసారు కదా, నెయ్యి వేడెక్కాక ఇందులో యాలకులు, పట్ట, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని జీడిపప్పు వేసుకుందాం. ఇందులో వేసుకుందాం. జీడిపప్పు, నెయ్యిని మొత్తం ఇందులో వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. చూసారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ ఇదే కొలతలతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది.
హాఫ్ కేజీ క్యారెట్కి 1/4 కేజీ చక్కెర అయితే సరిపోద్ది. 1 గ్లాస్ వచ్చి మిల్క్ తీసుకోండి, పాలు, 1 గ్లాస్ పాలు, జీడిపప్పు అవన్నీ మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అండ్ నెయ్యి. చూసారు కదా, చేసే విధానం కూడా చాలా ఈజీ కదా. చూడండి ఎలా ఉందో మా క్యారెట్ హల్వా. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫ్రెండ్స్, క్యారెట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.